హలో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, వెల్కమ్ బ్యాక్ టు రాజేష్ బిజినెస్ అకాడమీ. ఈరోజు ఈ వీడియో ద్వారా మన వెస్టేజ్ వారి నిత్యావసర సరుకులు మనకి ఏమేమి ఉన్నాయి, వాటిని మనము ఎలా కొనుగోలు చేయాలి, వాటి యొక్క ఉపయోగం కూడా నేను మీకు ఈరోజు బ్రీఫింగ్గా ఇవ్వబోతున్నానండి. ఎవరైతే వెస్టేజ్ బిజినెస్లో జాయిన్ అయిన తర్వాత ఏ ప్రొడక్ట్స్ కొనుగోలు చేయాలి అన్నటువంటి సందేహాలు ఉన్నాయో, మీరు ఏ ప్రొడక్ట్స్ని మీరు షాప్కి వెళ్ళిన తర్వాత కూడా మీరు కొనుక్కోవాలనుకుంటున్నారో వాటన్నిటి గురించి జస్ట్ బ్రీఫ్ ఇంట్రడక్షన్ వీడియో అయితే ఇస్తాను. డీటెయిల్ వీడియోస్ అయితే మన ఛానల్లో కూడా ఉన్నాయి, మీరు వాటిని చూడొచ్చండి. సో ఇప్పుడు చాలామంది అంటుంటారు ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అని చెప్పి అంటుంటారు. సో ఇవి కూడా మనకి ఆర్గానిక్ ప్రొడక్ట్సే. కాకపోతే ఇక్కడ ఏంటంటే ప్యూర్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అంటే ఏంటంటే, మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మనం ప్రతిరోజు పాలు కొంటాం, పాలు నుంచి వెన్న వస్తుంది, వెన్నని మనం కరిగించిన తర్వాత నెయ్యి తీస్తాం. అది ప్యూర్ ఆర్గానిక్ అనమాట. అంటే మన ఇంట్లో మనం తయారు చేసుకున్న ఒక ఆర్గానిక్ నెయ్యి అది. అదే ఆ నెయ్యినే మనం బయట ప్యాకెట్ రూపంలో కొనుక్కొని తెస్తే ఏమవుతుందంటే, అది మనకి కెమికల్గా ప్రాసెస్ చేయబడితే అదేమవుతుందంటే మనకి ఆర్గానిక్ ప్రోడక్ట్ అనేది ఏ రకంగా చూసినా కాదనమాట. అయితే ఇక్కడ ఇవి కూడా మనకి ఆర్గానిక్ ప్రొడక్ట్సే. ఎలా అంటే, మనము ఏ ప్రోడక్ట్ అయినా కావచ్చు, అది ప్యాకింగ్ చేసే సమయంలో నిల్వ ఉండటానికి కొంతవరకు కెమికల్ని ఉపయోగిస్తాం అనమాట. ప్రతిదానికి మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉంటుంది, ఎక్స్పైరీ డేట్ కూడా ఉంటుంది. కానీ ఆ ఉపయోగించేటువంటి కెమికల్, ఈ వస్తువుల్లో ఏ కెమికల్ అయితే కొంచెం ఉపయోగిస్తున్నారో, ఈ వస్తువు పాడవకుండా సర్టెన్ డేట్ వరకు ఉండటానికి మాత్రమే ఉపయోగపడితే అది మన ఆరోగ్యానికి ఎటువంటి హాని అనేది చేయదు. అలా కాకుండా ఈ వస్తువుని నిల్వ ఉంచడానికి కాకుండా ఈ వస్తువు యొక్క పనితనాన్ని మెరుగుపరచడానికి ఎక్కువ కెమికల్ కలిపినట్లయితే అది మన ఆరోగ్యాన్ని డ్యామేజ్ చేస్తుంది అనమాట. సో అందుకని ఏంటంటే, ఇది మన వెస్టేజ్ ప్రొడక్ట్స్ అనేవి ఏంటంటే వస్తువు నిల్వ ఉండడానికి కొంతవరకు కెమికల్ని యూజ్ చేస్తారు, అంతే తప్ప మన ఆరోగ్యాన్ని మాత్రం పాడు చేయడానికి మాత్రం ఎటువంటి కెమికల్స్ని యాడ్ చేయరు. ప్రతి ఒక్క ప్రోడక్ట్ను కూడా మీరు పరిశీలించవచ్చు అనమాట. సో అందుకని మనం ఈ వెస్టేజ్ ఉత్పత్తులు మనం వాడటం వల్ల మనకేంటంటే హాని అనేది ఉండదు. దీర్ఘకాలిక వ్యాధులైనటువంటి చర్మ క్యాన్సర్ కావచ్చు, ఇంకా ఇతరితర వ్యాధులు కావచ్చు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కావచ్చు, మన వెయిట్ గెయిన్ చేసుకోవడం కావచ్చు, అలాంటివి ఏమీ రాకుండా మనకి ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా మనకి ఉపయోగపడతాయి అనమాట. ప్రతి ప్రోడక్ట్ యొక్క ఉపయోగాన్ని ఇప్పుడు నేను కొంచెం సమగ్రంగా వివరించడం అనేది జరుగుతుంది. ఇంకా మీకు డీటెయిల్గా మీకు వివరణ కావాలనుకుంటే నా ఛానల్లోనే వీడియోస్ ఉన్నాయండి. ప్రతి దానికి కూడా నేను వివరించి చెప్పడం అనేది జరిగింది. సో ఫస్ట్ అనమాట రైస్ బ్రాన్ ఆయిల్. ఈ రైస్ బ్రాన్ ఆయిల్ మనం ఎందుకు ఉపయోగించాలంటే, శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ఫామ్ అవ్వకుండా చేస్తుంది, గుండెకి మంచిది, రక్తనాళాలకు మంచిది, తర్వాత మన ఒంట్లో మనకు అధిక బరువుని ఇది రాకుండా ఆపుతుంది. సో ఇందులో ఒరిజినల్ లెవెల్ అనేది కూడా 1400 mg అనేది ఉంది. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది ఫిజికలీ ప్రాసెస్డ్ ఆయిల్ అండి. ఇది మీరు గుర్తుంచుకోవాలి. ఇది మనకి 2 లీటర్ల ప్యాకెట్, మీరు బయట 4 లీటర్ల ప్యాకెట్ ఏదైతే కొంటున్నారో దాంతో సమానము. మీరు వంట చేసేటప్పుడు 4 స్పూన్లు వేయాల్సిన చోట కేవలం 2 స్పూన్లు మాత్రమే వేస్తే సరిపోతుంది. ఎందుకంటే ఇది చాలా తిక్కుగా ఉంటుంది కాబట్టి. ఇది వాడటం వల్ల మీకు కూర కూడా ఎటువంటి టేస్ట్ అనేది మారదు, న్యాచురల్ టేస్ట్ అనేది ఉంటుంది. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది డాక్టర్ల చేత సజెస్ట్ చేయబడిన ఆయిల్ అండి, ఫిజికల్లీ ప్రాసెస్డ్ రైస్ బ్రాన్ ఆయిల్, అందుకే మీరు తీసుకోవాలి. తర్వాత ఆల్ట్రా స్క్రబ్ డిష్ వాష్ లిక్విడ్ అండి. చిన్న బౌల్ నీటిని తీసుకొని ఆ నీటిలో 4 చుక్కల ఇది ఆల్ట్రా స్క్రబ్ లిక్విడ్ మీరు వేసి మీరు చక్కగా బౌల్స్ని క్లీన్ చేసుకోవచ్చు. దీని ద్వారా కెమికల్స్ అనేవి బౌల్స్కి పట్టకుండా ఉంటాయి. అదే బౌల్స్లో తినటం వల్ల మనకి ఎటువంటి కెమికల్స్ అనేవి మన పొట్టలోకి వెళ్లకుండా ఉంటాయి. ఇది వాడటం వల్ల ఇంట్లో ఆడవాళ్ళకి ఎటువంటి ఈ చర్మానికి సంబంధించిన కావచ్చు, చేతులు పాడవటం కానీ, తర్వాత అదే చేతితో భోజనం చేసినా కూడా ఎటువంటి ఇబ్బంది అనేది కూడా ఉండదు. ఇది నేను చాలా సజెస్ట్ చేస్తున్నాను, మేము కూడా యూజ్ చేస్తున్నామండి. తర్వాత ఈ ఆల్ట్రా స్వాబ్ ఫ్లోర్ క్లీనర్ అనేది చాలా ముఖ్యమైనదండి. బయట తీసుకునే ఫ్లోర్ క్లీనర్స్ ఏవైతే ఉన్నాయో, మనము 2 మగ్స్లో లేదంటే ఒక మగ్గులో మనం ఏం చేస్తామంటే ఒక మూత లిక్విడ్ కలుపుకొని మనం వాడాల్సి ఉంటుంది. అదే మన ఆల్ట్రా స్వాబ్ అయితే ఏం చేస్తుందంటే 15 లీటర్ల నీటిలో జస్ట్ ఒక మూత వేస్తే చాలండి, మొండి మరకలు సైతం, అంటే ఫ్లోర్ పై ఉన్న మొండి మరకలు సైతం వదిలిస్తుంది అనమాట. ఇది ఆర్గానిక్, చాలా మంచిది, ఇది మీరు గమనించాలి. తర్వాత ఇది ఈ 2 కూడా మనకి ఏంటంటే మనకి ఫ్లోర్ క్లీనర్కి సంబంధించిందండి. దీంతోపాటు మనకి బట్టలు ఉతకడానికండి, బట్టలు ఉతకడానికి 2 రకాల ప్రొడక్ట్స్ అనేవి మన దగ్గర ఉన్నాయి. ఒకటి ఆల్ట్రామాటిక్, మనకి ఇదండి ఆల్ట్రామాటిక్ చూసినట్లయితే డిటర్జెంట్ పౌడర్ అండి. ఇంకొకటి చూసినట్లయితే సేమ్ మనకి ఎలానే ఉంటుంది ఆల్ట్రా వాష్ అండి. ఈ ఆల్ట్రా వాష్ కూడా తీసుకున్నట్లయితే మీరు 1/2 బకెట్ నీళ్ళల్లో మీరు బకెట్ బట్టలు మొత్తాన్ని కూడా మీరు ఉతకొచ్చు. ఎలా అంటే 1/2 బకెట్ నీళ్ళల్లో మీకు ఒక మూత లిక్విడ్ వేసి మీరు కలిపేసేసి బట్టల్ని 2 గంటల సేపు నాంచేసి జస్ట్ మీరు అలా తీసేసి పిండేసి ఆరేయటం అనమాట. ఇది హాస్టల్స్లో ఉండే వాళ్ళకి, బ్యాచులర్స్కి, తర్వాత బట్టలు ఉతకాలంటే భయపడే వాళ్ళకి కూడా మనకి ఆల్ట్రా వాష్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. తర్వాత మనకి టాయిలెట్ క్లీనరు చాలా బాగా ఉపయోగపడుతుంది. టాయిలెట్లో ఉండేటువంటి రకరకాల మనకి క్రిములను కూడా వదలగొట్టడంలో ఇది ప్రముఖ పాత్ర అనేది వహిస్తుందండి. ఇది జస్ట్ అలాగా మనకి పోసేసేసి మనం తుడిచేస్తే సరిపోతుందండి, క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. సో ఈ రకంగా
మనకి నిత్యావసర వస్తువులు అనేవి ఉన్నాయి. తర్వాత 3 రకాల షాంపూలు అండి. ఈ 3 రకాల షాంపూలు ఒక్కొక్క షాంపూకి ఒక్కొక్క ప్రత్యేకత అనేది ఉందన్నమాట. మీకు ఎటువంటి షాంపూ కావాలని చెప్పి అనుకుంటే ఆ షాంపూని మీరు తీసుకోవచ్చు. తర్వాత ఎంతో ముఖ్యమైనటువంటి హెయిర్ ఆయిల్ అండి. ఈ హెయిర్ ఆయిల్ అనేది కొబ్బరి నూనె కాదు, ఇదేంటంటే మీకు టీ ట్రీ ఆయిల్ నుంచి తర్వాత మీకు ఆర్నికా నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయబడింది అనమాట. కొబ్బరి నూనె అయితే కాదు, ఇది మంచినీళ్ళ కంటే పలచగా ఉండి మీకు మాడులోకి డైరెక్ట్గా వెళ్ళిపోయి మీకు చుండ్రిని వదిలిస్తుంది. మైగ్రేన్ తలనొప్పి ఉన్న వాళ్ళు దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇది మీకు ఏంటంటే జుట్టుకి మంచి ఫుడ్ అండి, అది మాత్రం మీరు గుర్తుంచుకోవాలి. సో దీని తర్వాత మనకి సోప్స్ ఉన్నాయండి. మనకి మొత్తం 3 రకాల సోప్స్ అనేవి మొత్తం ఉన్నాయి. ఈ 3 రకాల సోప్స్ ఒక్కొక్క సోప్ ఒక్కొక్క క్వాలిటీ కలిగి ఉంది. TFL లెవెల్ కూడా మనకి 76% ఉందండి. ఈ గ్రీన్ కలర్ సోపు వాడాలనుకున్న వాళ్ళు, ఆయిల్ స్కిన్ అయిన వాళ్ళు మాత్రమే ఈ గ్రీన్ కలర్ సోప్ని వాడండి. ఆయిల్ స్కిన్ అంటే జిడ్డు మొహం ఉంటుంది కదా ఎక్కువగా, బాగా అలాంటి వాళ్ళు ఈ గ్రీన్ కలర్ సోప్ వాడండి. తర్వాత ఇది హనీ సోప్ అండి. ఈ హనీ సోపు మనము చలికాలం మనం ఈ సోప్ని మనం వాడచ్చు. అంతేకాకుండా ఇది కాంప్లెక్షన్ బార్ అండి. ఇది కొంచెం వైట్ రావడానికి, చర్మం నిగారింపు రావడానికి ఈ కాంప్లెక్షన్ సోప్ అనేది కూడా మన చర్మం నిగారింపు వస్తుంది. చలికాలంలో వాడటానికి ఇది చాలా బాగుంటుందండి. చాలా మంచి సోప్స్ అండి. ఈ సోప్స్లో ఉన్న ముఖ్యమైన క్వాలిటీ ఏంటంటే ఈ సోప్స్ని మీరు 100% కూడా ఉపయోగించుకోవచ్చు. అంటే మనం బయట వాడే సోప్స్ని మనం 70% వాడగానే మిగతా 30% మనం పడేయాలనిపిస్తుంటుంది. ఇది అనుకోండి, చిన్న మొక్క వరకు కూడా ఉపయోగపడుతుంది. ఓకే, తర్వాత మీరు చూసుకున్నట్లయితే జటా స్పెషల్ టీ, తర్వాత కామన్ టీ, ఈ 2 కూడా ఉన్నాయి. ఈ 2 కూడా నేను ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే ఇది మనకి కోవిడ్ టైంలో చాలా బాగా ఉపయోగపడింది అనమాట. ఎందుకంటే ఇందులో ఉండే స్పైసెస్ అనేవి మనకి వ్యాధి నిరోధక శక్తిని అనేది డెవలప్ చేస్తుంది. ఇందులో మనకి రకరకాల ఇంగ్రీడియంట్స్ అనేవి కూడా కలిసి ఉన్నాయండి. చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది మన వ్యాధి నిరోధక శక్తిని మనం డెవలప్ చేసుకోవడానికి స్పైస్ టీ చాలా బాగుంటుంది. తర్వాత జటా టీ. ఈ జటా టీ అనేది ప్రతిరోజు ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించాల్సిన టీ, ఎందుకంటే ఇందులో టానిన్ అనే ఆల్కహాలిక్ కంటెంట్ అనేది ఉండదు. ఇది ఏం చేస్తుందంటే మనకి టీ అస్తమానం తాగాలనే ప్రేరేపణని తగ్గిస్తుంది. తర్వాత ఈ టీ తాగడం వల్ల గ్యాస్ అనేది రాదు, కడుపులో ఎటువంటి డైజెషన్ ప్రాబ్లమ్స్ అలాంటివి కూడా ఉండవు, ఒళ్ళు కూడా రాదండి. అంతేకాదండి, మన వెస్టేజ్లో ఉండే నిత్యావసర సరుకులు కావచ్చు, నిత్యావసర వస్తువులు కావచ్చు, ఇతర ఫుడ్ సప్లిమెంట్స్, హెల్త్ సప్లిమెంట్స్ ఏవైనా కూడా కావచ్చు, వెయిట్ లాస్ అవడానికి, గ్యాస్ని తగ్గించడానికి ఉపయోగపడతాయి. ఇది మీరు గుర్తుంచుకోవాలి. తర్వాత చిన్నపిల్లలకి ఉపయోగపడేటువంటి బ్రేక్ఫాస్ట్ అండి, చాలా బాగుంటుంది. ఇది ఒక్కసారి ట్రై చేస్తే ప్రతి చిన్నపిల్లలు కూడా చాలా బాగా తీసుకుంటారు ఈ బ్రేక్ఫాస్ట్ని. ఇది కాకుండా చిన్నపిల్లలకి ఇన్విగో న్యూట్రిషనల్ ప్రోటీన్ పౌడర్ అండి. ఇది 2 ఫ్లేవర్లో వస్తుంది, ఒకటి వెనిలా ఫ్లేవర్, ఇంకొకటి చాక్లెట్ ఫ్లేవర్. ఇది కూడా మా పిల్లలకి మేము వాడుతున్నాము. చాలా బాగుంటుందండి. తగిన మోతాదులో మనం ఇవ్వడం వల్ల పిల్లల్లో శారీరక ఎదుగుదల, మానసిక పెరుగుదల కూడా ఉంటుందండి. ఇందులో DH అనే కారకం వాళ్ళ యొక్క మెంటల్ ఎబిలిటీ స్కిల్స్ని కూడా డెవలప్ చేస్తాయి అనమాట. ఇవి చిన్నపిల్లల పెరుగుదలకి ప్రోటీన్ పౌడర్ ఉపయోగపడుతుంది. పెద్దవాళ్ళు కొంచెం వెయిట్ గెయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు ఈ ప్రోటీన్ పౌడర్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎలాగో మాకు ఒకసారి పర్సనల్గా కూడా కాల్ చేసినా కూడా మేము మీకు సలహా ఇస్తాము. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి జటా కాఫీ పొడి అండి, వండర్ఫుల్ కాఫీ పొడి ఇది. ఇందులో మనకి యాక్చువల్గా ప్రతి కాఫీ పొడిలోనూ కూడా ఏంటంటే మనకి కాఫీ పొడిలో ఉండేటువంటి కెఫిన్ లేకుండా ఈ కాఫీ పొడి అనేది ఉంటుంది. సో ఇది తీసుకోవడం వల్ల అటు ఆరోగ్యంగా ఉంటాము, తర్వాత మంచి టేస్ట్ అనేది ఉంటుందండి. ఈ కాఫీ పొడి ఖచ్చితంగా వాడచ్చు. తర్వాత ఇది కాకుండా అవిసె గింజలతో చేసిన చాక్లెట్స్ అండి. ఇవి అవిసె గింజలతో చేసిన చాక్లెట్స్ మనకి ఎక్కడ దొరకవు అసలు. ఇవి చాలా బాగుంటాయి. ఈ చాక్లెట్స్ తినడం వల్ల అటు మీకు హెల్త్ కూడా ఎక్కువగా మీకు చాలా హెల్తీగా కూడా ఉంటారు. మంచి హెల్తీ చాక్లెట్స్ అండి ఇవి. ఈ చాక్లెట్స్ తినడం వల్ల మీ మంచి హెల్తీ చాక్లెట్స్ మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటాయి. తర్వాత పేస్ట్లు అండి, నాకు చాలా మంచి ప్రోడక్ట్ అండి ఈ పేస్ట్లు మనకి 3 రకాల పేస్ట్లు ఉంటాయి. ఒకటి ఏంటంటే ఓరల్ ప్రొటెక్షన్కి, ఇది జనరల్ టూత్ పేస్ట్ అండి, గ్రీన్ కలర్ ఓరల్ ప్రొటెక్షన్కి. ఇంకొకటి బ్లూ వచ్చేసి వైట్నింగ్ ఉంటుంది అనమాట. బ్లూ కలర్ వచ్చేసి పళ్ళల్లో ఎటువంటి గారం ఉన్నా, బ్రౌన్ కలర్లో ఉన్నా మీరు ఈ వైట్నింగ్ టూత్ పేస్ట్ మీరు వాడటం వల్ల మీకు ఖచ్చితంగా 2 నెలల్లో మీ పళ్ళన్నీ కూడా వైట్ అవుతాయి. తర్వాత పిప్పి పళ్ళు ఉన్న వాళ్ళకి, గమ్ బ్లీడింగ్ ఉన్న వాళ్ళకి కూడా మనకి గ్యానో టూత్పేస్ట్లు అనేవి కూడా మన దగ్గర ఉన్నాయి. అవి వాడటం వల్ల ఖచ్చితంగా గమ్ బ్లీడింగ్ని కూడా నిరోధించి పళ్ళను కూడా గట్టిపరుస్తాయండి, నొప్పులు కూడా లేకుండా చేస్తాయండి. సో ఈ రకమైనటువంటి మొత్తం అంతా కూడా నిత్యావసర వస్తువులు ఉన్నాయండి. ఎవరైతే కొత్తగా ఐడి తీసుకున్నారో మీరు ఏ ప్రొడక్ట్స్ ఉంటాయని చెప్పని అడిగినప్పుడు మీరు ఈ ప్రొడక్ట్స్ ఉంటాయని చెప్పని మీరు కస్టమర్స్ దగ్గర లేకపోతే డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రతి ప్రోడక్ట్ గురించి కూడా డీటెయిల్ వీడియో కూడా నేను చేయడం జరిగింది. అవి మన ఛానల్లో
ఛానల్లో ఉన్నాయి. ఒక్కసారి మీరు మన ఛానల్ని విజిట్ చేయండి. అంతేకాకుండా ఈ ప్రోడక్ట్ నాలెడ్జ్ని మీరు ఇంకా ఎక్కువ తీసుకొని త్వరగా క్రౌన్ డైరెక్టర్ అయ్యి కార్ ఫండ్, హౌస్ ఫండ్, ట్రావెల్ ఫండ్ మీరు త్వరగా తీసుకోవాలని చెప్పి అనుకుంటే, మీకు మా సపోర్ట్ కావాలనుకుంటే ఇప్పుడే మీరు మాకు కాల్ చేయండి. మీరు అంతకంటే ఎక్కువ వచ్చేలా మేము మీకు సపోర్ట్ చేస్తాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి వీడియోస్ మీ ఫ్రెండ్స్ అందరికీ కావాలనుకుంటే వాళ్ళకి దయచేసి ఎవరైతే వెస్టేజ్లో చేస్తూ ప్రొడక్ట్స్ గురించి తెలియక ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియోస్ మీరు షేర్ చేయండి, ఈ వీడియోని మీరు లైక్ చేయండి. దయచేసి మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాల్ని మీరు కామెంట్ రూపంలో తెలియపరచండి. మీకు ఏదైనా పర్సనల్ సపోర్ట్ కావాలన్నా మీరు నాకు కాల్ చేయండి. మన టీం అయితేనే సపోర్ట్ అనేది ఎక్కువగా ఉంటుందండి, అది మీరు ఆలోచించుకోవాలి. సో కాల్ చేయండి, మాట్లాడదాం, చేద్దాం, సాధిద్దాం. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ రాజేష్ బిజినెస్ అకాడమీ. ఐ విష్ యూ హెల్త్ అండ్ వెల్త్.